9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి స్కూల్ నుండి ఇంటికి రాగానే హోంవర్క్ అంతా పూర్తి చేశాడు. ఇంకా ఒక వ్యాసం రాయాలి. కాని మరుసటి రోజు ఇంగ్లీష్ పరీక్ష ఉంది. 1 నిమిషం ఆలోచించాడు. ఇంగ్లీష్ పుస్తకం తీసి చదవనారంభించాడు. దాన్ని తన ప్రాధాన్యతగా భావించాడు. చంటిపిల్లలు మొదలుకొని కాటికి కాళ్లు చాచిన వారికి సైతం ప్రాధాన్యతలు ఉంటాయి. ఇంతకు మన ప్రాధాన్యతలు ఎలా ఉండాలి? మన ప్రాధాన్యతలు మొదట మన అవసరాలను ఆధారం చేసుకుని ఉండాలి. అవసరమైన వాటిలో కూడా అత్యవసరమైన వాటికే ప్రాధాన్యతనివ్వాలి. మన ప్రాధాన్యతలు మన సామర్థ్యానికి తగినట్లుండాలి కాని ఇతరుల ఆశలు తీర్చేవిగా ఉండకూడదు. తల్లిదండ్రుల ఆశల్ని తీర్చడానికి ఇంజనీరింగ్లో కుస్తీలు పట్టలేక అర్ధాంతరంగా జీవితాన్ని అంతం చేసుకుంటున్నవారు ఎంతమంది లేరు? మన అవసరాలకు మించిన వాటికి, శక్తికి మించిన వాటికి ప్రాధాన్యతనిస్తే ఫలితం శూన్యం. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, మన ప్రాధాన్యతలు మరొకరికి ముఖ్యమైనవిగా అనిపించకపోయినా మనకు మేలు కలిగించే వాటికే ప్రాధాన్యతనివ్వాలి. మంచి చెడులలో మంచికే ప్రాధాన్యతనివ్వాలి.